ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావును 5వ రోజు సిట్ అధికారులు విచారిస్తున్నారు. విచారణకు పెద్దగా సహకరించలేదని అధికారులు వెల్లడించారు. ఉన్నతాధికారుల ఆదేశాలను మాత్రమే అమలు చేసినట్లు ప్రభాకర్ రావు పోలీసులకు వివరించారని తెలిపారు. ఐక్లౌడ్, జీమెయిల్ ఖాతాలపై వివరాలు రాబట్టేందుకు సిట్ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావును 5వ రోజు సిట్ అధికారులు విచారిస్తున్నారు. విచారణకు పెద్దగా సహకరించలేదని అధికారులు వెల్లడించారు. ఉన్నతాధికారుల ఆదేశాలను మాత్రమే అమలు చేసినట్లు ప్రభాకర్ రావు పోలీసులకు వివరించారని తెలిపారు. ఐక్లౌడ్, జీమెయిల్ ఖాతాలపై వివరాలు రాబట్టేందుకు సిట్ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రమణ, గీతిగా మరొక 3 రోజుల పాటు మాత్రమే ప్రభాకర్ రావు సంబంధించిన విచారణ సమయం ఉంది. అయితే ఇప్పటికి కనీసం ప్రభాకర్ నుంచి కావాల్సినంత కీలక సమాచారం సిట్ అధికారులతో రాబట్టలేకపోయారు. అంటే ఆయన ఇప్పటికీ తన ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఈ మొత్తం జరిపినట్టుగా తనకు సంబంధించి తన సొంత నిర్ణయాలు ఏవీ లేవంటూ కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కొంత సిట్ అధికారులకైతే పూర్తిస్థాయి సమాచారం, ఎందుకంటే ఆధారాలతో సహా ముందుకెళ్తే తప్ప ఈ కేసులో అంటే మనం పూర్తిగా సక్సెస్ కాలేకపోతాం కాబట్టి సిట్ అధికారులు దానిపైనే ఫోకస్ పెట్టారు. పూర్తి స్థాయి టెక్నికల్ అంశాలు ఉన్నాయి కాబట్టి ఆ టెక్నికల్ అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు రాబట్టే ప్రయత్నం అయితే ఆ సిట్ అధికారులు చేస్తారు. ముఖ్యంగా ఈ ఐక్లౌడ్ కావచ్చు, జీమెయిల్ సంబంధించి ఈ డివైస్లను ఆయన యూఎస్లో యూజ్ చేసినట్టుగా గుర్తించారు కాబట్టి ఆ డివైస్లకు సంబంధించిన సమాచారం మాత్రం ఇప్పటికీ ప్రభాకర్ నుంచి పూర్తిగా అందుకోలేకపోయారు. అది కూడా యూఎస్లోనే ఆ డివైస్ను ఉంచారు, ఇక్కడ తీసుకురాలేదు కాబట్టి దానికి సంబంధించి కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏదేమైనా రాజకీయంగా కూడా తీవ్ర సంచలనంగా మారిన ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంబంధించి ఆల్రెడీ ఏడాది గడిచిపోయింది. ఇప్పటికీ కేసు సంబంధించి ఇంకా పూర్తి స్థాయి ఆధారాలను సిట్ సంపాదించలేకపోయింది కాబట్టి ప్రభాకర్ రావే కీలకంగా ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ గతంలో అరెస్ట్ అయిన వ్యక్తులందరూ కూడా ప్రభాకర్ రావు పేరు చెప్పారు. చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే మేము పనిచేసామంటూ కూడా వారంతా చెప్పారు. ముఖ్యంగా ఆధారాల ధ్వంసం అనేది ఈ కేసులో చాలా ఇంపార్టెంట్గా మారింది కాబట్టి ఆధారాలకు సంబంధించి కూడా ఎఫ్ఎస్ఎల్కు ఆ రిపోర్ట్ పంపించి వాటిని మళ్ళీ అంటే వాటిని తిరిగి తీసుకుందామంటే కూడా అలాంటి పరిస్థితులు లేవు. సో ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఇక ప్రభాకర్ రావు ఇచ్చేటువంటి సమాచారంతోనే ఈ కేసులో ముందుకెళ్లాలని సిట్ భావిస్తుంది. సుప్రీంకోర్టును అభ్యర్థించి మరి వాదించి సుప్రీంకోర్టులో ఆయన బెయిల్ ఏదైతే ఉందో ఆ బెయిల్కి సంబంధించి బెయిల్ను కూడా ప్రస్తుతానికి తాత్కాలికంగా రద్దు చేయించి అతని కస్టోడియల్ విచారణకు అనుమతి తీసుకుంది. సుప్రీంకోర్టు కూడా పూర్తిస్థాయి సపోర్ట్ చేయాల్సింది కూడా ఆదేశించినప్పటికీ కూడా ప్రభాకర్ నుంచి మాత్రం పెద్దగా సమాచారం అయితే రావడం తెలుస్తుంది. మరి ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు కూడా కీలకంగా అతని నుంచి సమాచారం రావడానికి ప్రయత్నం చేస్తారు. ఆ టెక్నికల్ సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని బేస్గా చేసుకుని అతనిపై ప్రశ్నల వర్షం అయితే కురిపిస్తున్నారు. అన్నీ కూడా ఆయన చాలా ముక్తసరిగా సమాధానాలు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. పూర్తిస్థాయి సమాచారం ఆయన అందిపెట్టేటువంటి విషయమే చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేసి కొంత ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకవేళ ఆయన సమాచారం ఇస్తే కొన్ని ఆధారాలు వస్తే మాత్రం కేసు సంచలనంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే అప్పుడు ఆ ప్రభుత్వ పెద్దలుగా ఉన్నటువంటి వారికి సంబంధించి వారి ప్రమేయం ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వారి ఆదేశాలతోనే ఇవన్నీ చేశారనే ఆరోపణలు ఇటు పొలిటికల్ పార్టీలుగా ఉన్నటువంటి మిగతా బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ చేస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో అప్పటి ప్రభుత్వ పెద్దలు వారికి కూడా ఈ కేసు చుట్టుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు వారిని అరెస్ట్ చేసే వరకు కూడా వెళ్ళే అవకాశం లేకపోలేదు. మరి అలాంటి అంత దూకుడుగా ముందుకెళ్లాలంటే మాత్రం ఖచ్చితంగా ఆధారాలు ఇంపార్టెంట్ కాబట్టి దానిపైనే ఫోకస్ పెట్టి సిట్ అయితే తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. మరి చూడాలి ఈరోజు ప్రభాకర్ నుంచి ఏమైనా కీలక సమాచారం రాబడతారా? ఎందుకంటే మరో 3 రోజుల పాటే ఇంకా సమయం ఉంది కాబట్టి చూడాల్సి ఉంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా 5 గంటల వరకు కూడా అతన్ని విచారించే అవకాశం ఉంది. రమణ, అయితే చెప్పండి, ఈ కేసులో ప్రభాకర్ రావుకు రిమాండ్ పెంచే అవకాశం ఉందా? అంటే ప్రస్తుతం ఆయన కస్టడీలో ఉన్నారు. కస్టడీలో విచారణ కొనసాగుతుంది. సో కస్టడీ మళ్ళీ ఒకసారి సుప్రీంకోర్టు ద్వారా అభ్యర్థించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన చాలా వరకు సమాచారం ఇవ్వలేకపోయారు. కానీ ఆయన సుప్రీంకోర్టులో మళ్ళీ వాదన కొనసాగంట. కోర్టుకు వెళ్తే మాత్రం కోర్టు ఆల్రెడీ మీకు 4 రోజులు సమయం ఇచ్చాం, దాదాపు ఈ సమయంలో మీరు ఆధారాలు కొత్తగా సంపాదించినప్పుడు మళ్ళీ ఇస్తే మీరు ఇంకా కొత్త సమాచారం ఎక్కడి నుంచి రాబడతారనేటువంటి క్వశ్చనే చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఏం చేస్తారు సిట్ అనే అధికారులు అనేది చూడాల్సి ఉంది. ఏదేమైనా టెక్నికల్ ఎవిడెన్స్ కోసం అయితే తీవ్రంగానే సిట్ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు.
ఆయన నుంచి రాబట్టడమే కాకుండా ఆయన వాడే ఏవైతే డివైసెస్ ఉన్నాయో వాటి ద్వారా కూడా రిట్రైవ్ చేసేందుకు తిరిగి ఆ మొత్తం మ్యాటర్ను రప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఆ టెక్నికల్ సంబంధించినటువంటి నిపుణుల సహాయంతో ఆ ప్రక్రియ ఓవైపు కొనసాగుతూనే ప్రభాకర్ రావు నుంచి స్టేట్మెంట్ల రూపంలో వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఇచ్చే చిన్న క్లూ అయినా పర్వాలేదు, ఆ క్లూ ద్వారా ఈ కేసులో మేము ముందుకెళ్లే అవకాశం ఉంటుందనే భావనలో సిట్ అధికారులు ఉన్నారు. మరి మళ్ళీ కస్టడీ ముగిసిన తర్వాత మళ్ళొకసారి ఆయన కస్టడీ కోరే అవకాశం ఉంటుందా? ఎందుకంటే కోర్టు ఇప్పటికే చాలా సమయం ఇచ్చింది కాబట్టి మళ్ళీ కస్టడీకి ఇచ్చే అవకాశం దాదాపు లేనటువంటి భావనలే వ్యక్తం అవుతున్నాయి. చూడాలి మరి వచ్చే రోజుల్లో ఈ కేసు ఎలాంటి టర్న్ తిరగబోతుంది, సంచలనంగా మారబోతుందా లేదంటే ఆధారం లేక చెప్పబడిపోతుందా అనేది మాత్రం చూడాల్సి ఉంది. రైట్ రమణ, థ్యాంక్ యూ. Easy option.